మాధవిరెడ్డి గారు చెప్పింది చాలా స్కూల్స్ని కొన్ని పార్టీలు వాళ్ళ ఆఫీసుల్లాగా వాడుతున్నారు. అలాగే నా దృష్టిలో ఉంది జడ్పీ ఆస్తులు చాలా వరకు ప్రైవేట్గా వాడుతున్నారు అనేది. కలెక్టర్ గారికి కూడా నేను విజ్ఞాపన ఇస్తున్నాను. నేను ముఖ్యంగా ఈ స్కూల్స్ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎవరైనా సరే స్కూల్స్కి కాకుండా ఏదైనా సరే మిగతా వాటికి వాడుతుంటే వెంటనే వాటి మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేసి, ఎందుకంటే స్కూల్స్కి బిడ్డల జోలికి వచ్చేది అది ఏదైనా సరే మీరు చాలా తీవ్రమైన చర్యలు తీసుకోండి. దాన్ని కలెక్టర్కి నేను సభాముఖంగా తెలియజేస్తాను. అలాగే జడ్పీ కూడా రేపొద్దున కలెక్టర్ సదస్సులో మాట్లాడి జడ్పీ ఆస్తులు ఏమైనా అన్యాక్రాంతానికి గురైనాయా తిరిగి ఎలా తీసుకురావాలి, అవసరమైతే గుండా యాక్ట్ కూడా పెడతాం. ఎందుకంటే చాలా బలమైన ప్రభుత్వ ఆస్తుల్ని కానీ పాఠశాలల్ని కానీ ఏదైనా సరే ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తే వి విల్ ఓపెన్ అప్, దే విల్ బి బుక్డ్ అండర్ గుండా యాక్ట్. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది కడప రాయలసీమ తెగింపున్న నేల, చాలా బలమైన నేల. మీరు ఇక్కడి నుంచి ఉద్యోగాలు సంపాదించి ఇక్కడ చదువుకొని మీరు ఇక్కడే ఉద్యోగాలు రావాలి, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జరగాలి. దానికి మీరు ఏం చేయక్కర్లా, మీరు బలంగా బయటకు వచ్చి రోడ్ల మీదకి రండి సమస్య వచ్చినప్పుడు. మిగతాది మేము చూసుకున్నాం. నాకు ఇవ్వాల్సినది ఒకటి ఇవ్వండి మాకు చాలు. మిమ్మల్ని ఎవరిని ఏడిపిస్తున్నారు, ఆడపిల్లల్ని ఎవరిని ఏడిపిస్తున్నారు, బయటకు వచ్చి అధ్యాపకులు చెప్పండి, మా దృష్టికి వస్తుంది. అలాగే మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ భవిష్యత్తులో మీకు ఏ అవసరాలు ఉన్నా సరే, మా ప్రభుత్వం నిధులు తక్కువ ఉన్నా కానీ మనసు చాలా పెద్దది. దారులు ఎతుకుతాం, కష్టపడతాం, అభివృద్ధిని చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ